ఏపీలో పాలన ప్రక్షాళన దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తిరుమల నుంచే దానికి శ్రీకారం చుట్టింది. ఇంతకాలం టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా కొనసాగుతూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మారెడ్డిని అక్కడి నుంచి పూర్తిగా తప్పించేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్యామలారావును పూర్తిస్థాయి ఈవోగా నియమించింది. ముక్కుసూటిగా వ్యవహరించడంతో పాటు విధుల పట్ల చిత్తశుద్ధితో ఉంటారని, నిబద్ధతతో పనిచేస్తారని ఆయన గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న శ్యామలారావును టీటీడీకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా ఉన్న శ్యామలారావు సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకోవడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా పనిచేస్తారని గుర్తింపు పొందారు. ఇప్పటికే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రన్ నియమించింది ప్రభుత్వం. సీనియర్ ఐఏఎస్లైన రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను సీఎంఓలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి చెందిన రాజమౌళి 2015 నుంచి 19 మధ్య సీఎం కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం యూపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక కార్తికేయ కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిద్దరిని డిప్యూటేషన్పై ఏపీకి పంపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది. ఇక సీఎం జగన్కు అనుకూలంగా వ్యవహరించిన అధికారులను తప్పించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, శ్రీలక్ష్మిలపై వేటు పడే ఛాన్స్ ఉంది. ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, మురళీధర్ రెడ్డిపైన వేటు పడనుంది. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతుంది. రవికృష్ణ, బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సీఎం చంద్రబాబు పూర్తిగా పాలన ప్రక్షాళన దిశగానే చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా ఇంకెవరైనా తప్పించే అవకాశం ఉంది? అంటే సునీల్, గత ప్రభుత్వంలో ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కూడా కార్యక్రమాలు చేసినటువంటి వ్యవహారం అయితే ఉంది. అదే విధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు లబ్ధి చేకూర్చే విధంగా కూడా వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళకి ఇచ్చినటువంటి జీవోలను కూడా వయలేట్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కూడా అటువంటి అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టే దిశగా కూడా సీఎంఓలో అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ఆ పార్టీకి కొమ్ము కాసినటువంటి, పార్టీ కార్యకర్తల కొమ్ము కాసినటువంటి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టిన పరిస్థితి కనపడుతుంది. అలాగే ప్రధానంగా కూడా సునీల్ కుమార్, సిఐడి చీఫ్, ఈయన ఆ టైంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఆయన కేసులు బనాయించడమే కాకుండా వాళ్ళని టార్చర్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన తప్పనిసరిగా కూడా పక్కన పెట్టే పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఈయన ఆఖరికి ఎవరైతే త్రిపుల్ గా చెప్పేటువంటి ఈ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా మ్యాన్ హ్యాండిల్ చేసినట్టుగా కూడా ఆయన స్వయంగా కూడా గుంటూరు ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేస్తూ అనేక మందిని కూడా వేధింపులకు గురి చేశాడు. ఈ చట్టానికి సంబంధించి చట్టాన్ని వయలేట్ చేశాడు అనే ఆరోపణ కూడా ఆయన మీద ఉంది. ఇక శ్రీలక్ష్మికి ప్రధానంగా కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో
తెలంగాణకి సంబంధించి కేడర్లో ఉన్నప్పటికీ కూడా ఏపీ తెప్పించడం జరిగింది. ఏపీకి వచ్చిన తర్వాత అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఆమెకి కీలకమైనటువంటి బాధ్యతలు ఇప్పించినటువంటి తరుణంలో అనేక అక్కడ నాయకులు ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా మున్సిపల్ కి సంబంధించి అదే విధంగా కూడా ల్యాండ్స్ కి సంబంధించిన విషయంలో వాళ్ళు కోఆపరేట్ చేశారనేటువంటి భావన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఆమెను కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ప్రవీణ్ ప్రకాష్ ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిన ప్రవీణ్ ప్రకాష్, అలాగే ఈ శశిభూషణ్ జనవరిలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇతను చేశారు. ఆయనకి సంబంధించి కూడా ఆయన పలు వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా కూడా జలవనరుల శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరగడానికి ఆయన కారణమని కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే అతన్ని కూడా పక్కన పెట్టాలని చూస్తూ ఉంది. ఇక మరో ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ జైన్ కు ఆయన హౌసింగ్ కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి సమయంలో పెద్ద ఎత్తున కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అవినీతి జరిగింది. ఆ అవినీతి జరగడంలో కీలక పాత్ర ఆయన పోషించాడు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి కూడా లబ్ధి చేకూర్చే విధంగా కూడా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. మురళీధర్ రెడ్డి కూడా పక్కన పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక సీఎంఓలోకి ఎంటర్ అయ్యే వాళ్ళలో కూడా ప్రధానంగా రాజమౌళి ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడుతో కలిసి ఈయన 2 సంవత్సరాల పాటు పనిచేశారు. అలాగే ఈయన ముఖ్యంగా కూడా ఈ ఏదైతే ఈ చట్టానికి అనుగుణంగానే పనిచేస్తూ ఓవర్ యాక్షన్ చేయకుండా ఉంటాడని ఆయన మీద మాత్రం మంచి ఒపీనియన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఒక తీసుకొస్తారు. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కార్తికేయ మిశ్రాని కూడా సీఎంఓలోకి తీసుకొచ్చి ప్రధానమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీన్ని మనం పూర్తిగా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఎవరైతే గత ప్రభుత్వంలో ఈ టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వాళ్ళని ఇబ్బందులు పాలు చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆయన పూర్తి స్థాయిలో కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొన్న సీఎంఓకి చంద్రబాబు మొట్టమొదటిసారి బాధ్యతలు తీసుకునేందుకు వచ్చినటువంటి సమయంలో శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆయన్ని కలవటానికి ప్రయత్నించినప్పటికీ కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎవరెవరైతే ఈ గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని చెప్తున్నటువంటి టీడీపీ నేతలు చెప్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేందుకు సిద్ధమైందని చెప్పుకోవాలి. మొట్టమొదటిగా కూడా తిరుమలలో ఎప్పుడైతే సోమవారం దర్శించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఇక తన మార్కు పాలన చూపిస్తాను ప్రక్షాళన ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ ప్రక్షాళన ప్రారంభం అవడానికి నాందిగా కూడా మరుసటి రోజే టీటీడీ ఈవో ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నారో ఆయన్ని మార్చడంతోనే ఆ ప్రక్షాళన ప్రారంభమైందని టీడీపీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అయితే తెలియజేసిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. సో మొత్తంగా ఏపీలో పాలన ప్రక్షాళన దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇక పూర్తి విశ్లేషించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఎప్పుడైతే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారో తదనంతరం తిరుమల నుంచే ప్రక్షాళన మొదలవుతుందని చెప్పారు. సో అన్నట్టుగానే టీటీడీ ఈవోని ఇమీడియట్గా శ్యామలారావు నియమించడం మనం చూస్తాం. సో అంటే ఏపీలో పాలనపై పట్టు బిగించిపోతున్నారా? ఇంకా చర్యలు ప్రారంభమయ్యాయి అనుకోవచ్చా? ఇంకెవరెవరిపై వేటు పడే అవకాశం ఉందనుకోవచ్చు? స్వతంత్రంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందు నుంచే అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచి యంత్రాంగంలో ప్రక్షాళన మొదలు చేసినటువంటి పరిస్థితి, ఎస్పెషల్లీ నిబంధనలు మర్చిపోయి జీతదాటి మరియు వైసీపీకి అంటగాగినటువంటి అధికారులకు ఉద్వాసన పలుకుతూనే వాళ్ళు చేసినటువంటి తప్పులకు తగిన మూల్యం చెల్లించుకునే విధంగా చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత కొత్త సీఎస్ గా నీరజ్ కుమార్ నియమించినటువంటి పరిస్థితి. మరోపక్క సీఎంఓలో కూడా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా రిలీవ్ చేసేసి కొత్త అధికారులు తీసుకున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రవిచంద్రని సీఎం స్పెషల్ సెక్రటరీకి కూడా తీసుకునేటువంటి పరిస్థితి. మరొక 4 అధికారులను తీసుకునేందుకు కూడా దాదాపుగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక ఇతర శాఖల నుంచి వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్ పై వచ్చినటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ సర్కార్ హయాంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని అక్రమాలకు సహకరించినటువంటి అనేక మంది అధికారులు మాతృ శాఖలకు వెళ్లిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా తేల్చాల్సినటువంటి లెక్కలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ సాధనంటూ వారిని రిలీవ్ చేయకుండా టీడీపీ సర్కార్ ఆపేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వైసీపీ పోలీసులుగా పేరు తెచ్చుకొని విపక్ష నేతలను
ఇబ్బంది పెట్టడం లక్ష్యంగా పనిచేసినటువంటి సీనియర్ ఐపీఎస్ మీద కూడా ఇలాంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ సీనియర్ ఐపీఎస్ లు సిఐడి చీఫ్ సంజయ్ కావచ్చు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కేఎస్ఆర్ ఆంజనేయులతో పాటు సిక్స్ అధిపతిగా ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి కనీసం చంద్రబాబు నివాసంలో కూడా వారికి ప్రవేశం లభించినటువంటి పరిస్థితి. మరోపక్క సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పూల బొకే ఇచ్చినా సరే ఇవ్వకుండా తీసుకోకుండా చంద్రబాబు దాన్ని తిరస్కరించినటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఆర్థిక శాఖలో అన్ని నిబంధనలు కూడా పక్కన పెట్టేసి వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకే బిల్లులు చెల్లించారని చెప్పేసి బిల్డర్స్ అసోసియేషన్ గవర్నర్ కి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆర్థిక శాఖలో 5 ఏళ్లు చట్టం తెచ్చినటువంటి సత్యనారాయణ నిర్వాహకంతో కూడా ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ పాలనలో ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తానని చెప్పేసి తిరుమల ఏడుకొండల వారి సాక్షిగా చెప్పినటువంటి చంద్రబాబు అది ఆయన చెప్పినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. టీటీడీలో ఈఓగా ఉంటూ వచ్చినటువంటి ధర్మారెడ్డిని ఆయన ఉన్నటువంటి ఈఓ ఫుల్ లైసెన్స్ ఛార్జీ నుంచి మాత్రమే రిలీవ్ చేశారు. ఆయన టీటీడీ నుంచి ఇంకా రిలీవ్ చేయలేదు. అయితే టీటీడీ ఈఓగా శ్యామలారావుని నియమించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ధర్మారెడ్డి గతంలో వైసీపీకి చాలా అనుంగు శిష్యుడిగా, అంతేకాకుండా వైసీపీ చేసేటటువంటి దురాగతాలకి అనుకూలంగా వ్యవహరిస్తూ అనేక ఇబ్బందులు పెట్టడమే కాకుండా తిరుమల శ్రీవారి నిధుల విషయంలో వైసీపీకి తిరుమలను ఒక అడ్డాగా మార్చేశారు అనేటటువంటి ఆరోపణలు ఉండడం, అంతేకాకుండా నిధులకు సంబంధించినటువంటి అడ్డకుల అంశాలు కావచ్చు, తిరుమల కొండల్లో ఉన్నటువంటి ఎర్రచందనం మరచి వెళ్తున్నా సరే కనీసం పట్టించుకున్నటువంటి దైన్యమైనటువంటి సిచ్యువేషన్. అలాగే భక్తులకు వచ్చేటువంటి భక్తులకు దర్శనాల విషయంలో వైసీపీకి సంబంధించిన పెద్దలకు టికెట్లు ఎక్కువగా జారీ చేయడం. సో ఇలా చూస్తూ పోతే చాలా వరకు కూడా అవినీతి అక్రమాలు అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచే తొలుత ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పారు చంద్రబాబు. సో ఆ మాటను చేసి నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జిల్లాల్లో పరిస్థితుల మీద కూడా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఎస్పెషల్లీ జిల్లాల్లో ఇప్పటి వరకు వైసీపీకి అంతగాగినటువంటి అధికారులు అలాగే పోలీసు అధికారులు ఎవరైతే చెప్పారో వాళ్ళందరినీ కూడా అంటే దాదాపు సిఐ స్థాయి వరకు ఉన్నటువంటి పోలీసు అధికారుల జాబితాను ఇప్పటికే చంద్రబాబు తన వద్దకు తెప్పించుకున్నారు. ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో సో వాళ్ళందరికీ కూడా ఉద్వాసన పలకడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అనేక కుంభకోణాలు, ఎస్పెషల్ ఇంతకుముందు మనం చూసిన వాసుదేవారెడ్డి దేవరేజెస్ ఎంపీగా పనిచేసినటువంటి ఆయన ఇంటి మీద సిఐడి దాడులు చేయడము, భారీ ఎత్తున అక్రమాస్తులను గుర్తించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి దాని మీద సిఐడి కేసు కూడా నమోదు చేసింది. కొద్ది రోజుల్లోనే వాసుదేవారెడ్డి అరెస్టు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాలు అంటే ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి దానిలో కూడా భారీ స్కామ్ జరిగింది. లోన్లు తీసుకొచ్చారు ఫైబర్ నెట్ కోసము. సో ఆ లోన్లు తీసుకొచ్చినటువంటి వాటికి కనీసం ఫైబర్ నెట్ వాడకుండా ఇతర అవసరాల కోసం తన సొంత అవసరాల కోసం వినియోగించారనే దాని మీద కూడా ఇంకో కేసు నమోదు కాబోతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీతో అంతగాసినటువంటి అధికారులందరినీ కూడా ఒక పక్క ప్రక్షాళన చేసుకుంటూనే మరో పక్క పాలన మీద పట్టు సాధించి పార్టీలో కూడా అంటే గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీని దాదాపుగా గాలి కుదిలేసినటువంటి సిచ్యువేషన్, కేవలం పాలన మీద ఆయన ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు మారినటువంటి చంద్రబాబు చేస్తున్నాం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 రోజులు సచివాలయానికి వెళ్ళారు. అక్కడ సమీక్ష నిర్వహించారు. 3వ రోజు అంటే ఇవాళ ఆయన మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి పార్టీకి ఉన్నటువంటి ముఖ్య నేతలతో అలాగే ఎమ్మెల్యేలతో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో ఆయన భేటీ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా చూడాలంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా అంటే అటు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అలాగే పార్టీ అధినేతగా పార్టీ సో రెండింటిని కూడా బలోపేతం చేసే దిశగా మారిన చంద్రబాబు ఇప్పుడు అందరిలో కూడా ఒక ఆశ్చర్యాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రజాధనం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రజాధనాన్ని వేస్ట్ కాకుండా కూడా చర్యలు తీసుకుంటాను సిచ్యువేషన్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ అంబర్పేట్ డీడీ కాలనీలు వివాహేతర సంబంధం